లెక్క పెట్టలేనంత డబ్బు కావాలా? అయితే కుబేరునికి ఎంతో ఇష్టమైన ఈ నెంబర్ మీ బీరువాకు అతికిస్తే చాలు, అదృష్టం తన్నుకు వస్తుంది. లెక్క పెట్టలేనంత డబ్బు మీ బీరువాలో చేరుతుంది. ఈరోజు వీడియో ఏంటి అంటే గనక, మనం నిద్ర లేచిన మొదల నుండి ప్రతి ఆలోచన కూడా, ప్రతి పని కూడా, ఏం చేసినా, ఎవ్వరితో మాట్లాడినా, ఏది చేసినా, ఎటు వెళ్ళినా కూడా ఫైనల్గా డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటాం. ఆఖరికి మనం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్ అవుదాం, ఈ సమస్యల నుంచి కొంచెం రిలీఫ్ అవుదాం అని యోగాలోనో, ధ్యానంలోనో, మెడిటేషన్లోనో కూర్చుంటే కూడా మన మైండ్ని వాటి కంట్రోల్లోకి తీసుకుంటుంది, అంటే డబ్బు కంట్రోల్లోకి తీసుకుంటుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాంటి డబ్బు ధ్యానంలోనో, మెడిటేషన్లోనో కూర్చుంటే కూడా ఎంతసేపు వారికి ఇంట్రెస్ట్ కట్టాలి, ఎంత పే చెయ్యాలి, ఈ మంత్ వీళ్ళకి ఎంత డబ్బు ఇయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మీకు వచ్చిన డబ్బు ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడడం లేదు, వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. వ్యాపారంలో లాభాలు లేవు, అన్నీ లాస్లోనే నడుస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదు. ఇలా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఉంటుంది మన జీవితం. ఏ వ్యాపారస్తులు అయినా, చిన్న తోపుడు బండి అయినా, బుట్టలో వేసుకుని కూరగాయలు, పళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అయినా, ఇలా ప్రతి ఒక్కరికి కూడా మొత్తానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చివరికి డబ్బే మ్యాటర్ అవుతుంది. మరి ఇలాంటి డబ్బును ఎలా అట్రాక్ట్ చెయ్యాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చెబుతాను. ఒకే ఒక్క నంబర్, ఆ ఒక్క నంబర్తో కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ నంబర్తో మీ తలరాతను మీరే తిరగరాసుకోవచ్చు. మీరు ఇలా గనక చేశారంటే మీ బీరువా అన్నది, మీ లాకర్ అన్నది డబ్బులతో ఖచ్చితంగా నిండి తీరుతుంది. ఎటువైపు నుంచో ఒకవైపు మీరైతే డబ్బుని అట్రాక్ట్ చేయగలరు, ఆకర్షింపగలరు. అంతటి అద్భుతమైన రెమెడీ ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను. దీన్ని ఎవరైనా చెయ్యొచ్చు. ఇది యూనివర్సల్ రెమెడీ, అలాగే ఇది యూనివర్సల్ నంబర్. ఎందుకంటే కొన్ని మతస్థుల వాళ్ళు కొన్ని మంత్రాలు, ఇలా బీజాక్షరాలు అవి ఉంటే చెప్పుకోలేరు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ రెమెడీ. ఇక ఈ రెమెడీని ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది క్లియర్గా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెబుతాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మనం మంచి బిజినెస్ చేస్తూ ఉంటాం, అయినా కానీ లాభాలు రావు. ఆ బిజినెస్ అనేది లాస్లో ఉంటుంది. కానీ కొంతమందికి వ్యాపారం బాగానే జరుగుతుంది. కానీ వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదు. చేతిలో చూద్దాం అంటే ఒక్క రూపాయి కూడా ఉండదు. వ్యాపారం బాగానే అవుతుంది. అలా ఎందుకు అవుతుందో ఒక్కొక్కసారి ఎవ్వరికీ అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఎవరికైనా డబ్బు ఇస్తాం, వాళ్ళు మనకు తిరిగి ఇవ్వరు. అలాగే ఏదైనా జాబ్ చేస్తూ ఉంటాం, అక్కడ సరైనటువంటి ఎదుగుదల ఉండదు. ఏదో ఒక పని చెయ్యాలని చూస్తారు, ఏదో ఒక ప్రాజెక్ట్ మొదలు పెడతారు, అది ఫుల్ఫిల్ అవ్వదు, మధ్యలో ఆగిపోతుంది. ఎటు చూసినా కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉంటాయి. దానికి తోడు వచ్చిన ఈ లాసుల్ని పూడ్చడానికో, లేదా తీసుకున్న అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టడానికో మళ్ళీ వేరొక చోట అప్పులు చేయడం జరుగుతుంది. చేతిలో చూస్తే దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అన్నట్టు ఉంటుంది మన జీవితం. దానివల్ల ఇంట్లో ప్రశాంతత ఉండదు. మానసిక ప్రశాంతతను కోల్పోయి చిరాగ్గా ఉండడం జరుగుతుంది. ఎవరితో మాట్లాడినా ఇంట్లో కూడా ఆఖరికి ప్రశాంతత అన్నది లేకుండా పోతుంది. వీటన్నింటికి చెక్కు పెట్టాలి అంటే మీ దగ్గర డబ్బు నిలబడాలి.
డబ్బు మిమ్మల్ని బాగా ఆకర్షించాలి అంటే, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలి అంటే, మీ బీరువా ఎప్పుడూ కూడా డబ్బులు కట్టలతో నిండుగా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఈ రెమెడీ అయితే చేసుకొని తీరాలి. ఈ రెమెడీ చేసుకున్నాక మీకే తెలుస్తుంది మార్పు అన్నది ఎలా ఉంటుంది అని. మీకు ఎటువైపు ఒకవైపు నుండి డబ్బు అన్నది దూసుకు వస్తూనే ఉంటుంది. మీ బీరువాలో డబ్బు అన్నది తరగదు. ఇది మాత్రం 100కి 100% నిజం. ఎందుకంటే ఈ రెమెడీని చాలామంది ట్రై చేశారు, చాలా మంచి రిజల్ట్ని పొందడం జరిగింది. ఈ నెంబర్ని చాలామంది రాసుకుని వాళ్ళ బీరువాకి అతికించుకొని చాలా లాభాలు అయితే పొందారు. కాబట్టి ఈరోజు మీకు నేను అదే రెమెడీ అందిస్తున్నాను. ఈ రెమెడీ అన్నది ఎలా చెయ్యాలి అంటే, మీ బీరువా ఉంటుంది కదా, బీరువా అయినా, అలమార అయినా, లాకర్ అయినా, ఎక్కడైనా కానీ మీరు డబ్బు రెగ్యులర్గా ఎక్కడ పెడుతూ ఉంటారో, అంటే డబ్బును ఎక్కడ స్టోర్ చేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో ఏం చేస్తారు అంటే, ఒక పసుపు కలర్ రేడియం స్టిక్కర్ దొరికితే రేడియం స్టిక్కర్ని పెట్టండి. లేదు మీకు పసుపు రేడియం స్టిక్కర్ దొరకలేదు అంటే, ఒక వైట్ పేపర్ని రౌండ్గా కట్ చేసి దానికి పసుపు రాసి దాన్ని ఎల్లో కలర్గా మార్చండి. ఆ పసుపు కలర్ స్టిక్కర్ని మీ బీరువాకు అతికించండి. దానిపైన 15 నెంబర్ని రాయండి. 15 15 నెంబర్ని రాసి మీ బీరువాకు అతికించండి. లోపల ఉన్న లాకర్ డోర్ పైన అయినా పర్వాలేదు, బీరువా డోర్ పైన అయినా పర్వాలేదు. మీరు ఇలా రాసుకున్నారు అంటే మీకే తెలుస్తుంది ఆ మార్పు అన్నది. ఎందుకంటే కుబేరుడికి పసుపు అన్న చాలా ఇష్టం. ఈ 15 నెంబర్ అంటే కూడా చాలా ఇష్టం. కుబేరుడి అనుగ్రహం ఉంటేనే మన బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బులు కట్టలు రాసులుగా అన్నది నిలబడడం జరుగుతుంది. కనుక కుబేరుడి అనుగ్రహం కోసం ఈ నెంబర్ని మీరు తప్పకుండా బీరువాకి లేదా మీ లాకర్కి అతికించి చూడండి. మార్పు అన్నది మీ కళ్ళతో మీరే స్వయంగా చూస్తారు. మీకు డబ్బులు కట్టలుగా రావడం మొదలవుతుంది. మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని అంటే, మీకు శుక్రవారంతో 15వ తారీఖు కలిసి వచ్చిన రోజు చూసి ఆ రోజు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 15వ తారీఖు శుక్రవారం కలిసి వచ్చిందంటే నిజంగా మీ అదృష్టమే. ఇంకా మీరు కోటీశ్వరులు అవుతారు అనడానికి ఇంకా సందేహమే ఉండదు. శుక్రవారంతో 15వ తారీఖు వచ్చిన రోజు కోసం అయితే వెయిట్ చేసి మరి ఆ రోజు అతికించుకోండి. లేదా మీకు అంత టైం లేదు, మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, మేము అన్ని రోజులు ఎదురు చూడలేము అంటే, శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 3:30 నుంచి 5 గంటలలోపు లేదా రాత్రి 9 గంటల నుంచి 10 గంటలలోపు ఈ 15వ నెంబర్ని పసుపు రంగు స్టిక్కర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో 15 అనే నెంబర్ రాసి మీ బీరువా మీద అతికించుకోండి. లేదా శుక్రవారం కుదరకపోతే 15వ తారీఖు శుక్రవారం వచ్చిన ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు ఈ నెంబర్ని మీ బీరువాకైతే అతికించుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్ దొరికితే ట్రై చేయండి. ఆ స్టిక్కర్ దొరకలేదు అన్నప్పుడు మాత్రం ఒక వైట్ పేపర్ని తీసుకొని దాన్ని ఎల్లో కలర్గా మీరే మార్చండి. పసుపు అయినా రాయవచ్చు, లేదా ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో అయినా ఎల్లో కలర్ చెయ్యండి. తర్వాత ఆ పేపర్ని మీడియం సైజు రౌండ్గా కట్ చేసుకొని దాని మీద 15 అనే నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి. ఇలా రాసి మీ లాకర్ డోర్కు కానీ లేదా బీరువా డోర్కు కానీ అతికించుకోండి. తద్వారా మీరు డబ్బును ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. ఆ ధనలక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది. కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ కాబట్టి మీరు ఊహించినంత డబ్బు ధనం అన్నది మీ బీరువాలో చేరుతూ ఉంటుంది.
అలాగే డబ్బు అనేది ఎప్పటికీ తరగదు. మీరు ఎంత తీసినా కూడా తరగదు, పెరుగుతూనే ఉంటుంది. మీరు చేస్తున్న బిజినెస్లో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చి ఆదాయం పెరగడం, మీకు రావలసిన డబ్బు మీ చేతికి అందడం, ఇటువంటివి జరిగి మీ బీరువాలో డబ్బు నిరంతరం ఉంటూనే ఉంటుంది. మీ ఇంట్లో డబ్బు లేదు అన్న మాట ఉండదు. దరిద్రానికి మీ ఇంట్లో తావు ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే అందరూ చేసుకొని మంచి ఫలితాలని పొందుతారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.